సరే ఇప్పటి వరకు అనేక తప్పుడు రాతలు ఈ పత్రికల్లో రాయడం లేదా టీవీ ఛానల్స్ లో వ్యతిరేకంగా రాయడం అనేది చూస్తా ఉన్నాం. కానీ ఆ అంశాలు జోలికి వెళ్తే చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడాలంటే. ఎందుకంటే ప్రభుత్వం ఒక పక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మరి శరవేగంగా ముందుకెళ్తూ ఉంటే ఈ పత్రికలు మరి ఈ అంశాలను తప్పుడు రాతలు రాస్తూ మరి తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో నేను కేవలం 1-2 అంశాలను మాత్రమే నేను ప్రస్తావించదలుచుకున్నాను. అందులో వాలంటీర్ల వ్యవస్థ మనం చూసాం. పాపం అనిపిస్తుంది వాళ్ళు చేసేటువంటి శ్రమ, వాళ్ళు పడుతున్నటువంటి మాటలను కానీ ఒకసారి చూస్తే, లేదా వాళ్ళు తీసుకుంటున్నటువంటి గౌరవవేతనాన్ని కూడా మనం ఒకసారి గమనిస్తే వాళ్ళు ఏ విధంగా బాధపడుతున్నారు, ఏ విధంగా వీళ్ళ మాటలకు నొచ్చుకుంటున్నారు అనేటువంటి మాట మనం మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. చాలా మంది మిత్రులు కూడా చెప్పారు, మేము సర్టిఫికేట్ కొరకు కావాలన్నా, పెన్షన్ కొరకు కావాలన్నా, మరి ట్రెజరీకి పెన్షన్ కొరకు పోవాలా, ఎంఆర్ఓ ఆఫీస్ కొరకు సర్టిఫికేట్స్ కొరకు పోవాలా, మరి అలాంటి రోజులు తరబడి తిరగాల్సినటువంటి పరిస్థితుల నుంచి మరి ఇంటికి వచ్చి అన్ని అందిస్తున్నటువంటి సందర్భంలో వాలంటీర్లని ఆ విధంగా వాళ్ళు దుర్భాషలు ఆడడం కానివ్వండి, లేదా వాళ్ళ మీద వ్యతిరేక ప్రచారం చేయడం కానివ్వండి, అది ఎంతవరకు సబబు అనేటువంటిది కూడా ప్రతిపక్షాలు కూడా ఆలోచించుకోవాలా, ప్రజలు కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నాను. ఇంత గతంలో కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మరి వాలంటీర్స్ ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు, చాలా అభ్యంతరకరమైనటువంటి మాట మాట్లాడారు. వాలంటీర్ వాళ్ళు చదువుకున్న తర్వాత ఇది కేవలం మరి ఉద్యోగంగా కాకుండా ఇది ప్రజా సేవ కొరకు అంకిత భావంతో వాళ్ళు మరి వాళ్ళ చదువుకున్న దానికన్నా ఇంకా కిందికి మరి వచ్చి పేద ప్రజలను ఆదుకోవడానికి వాళ్ళు అనేకమైనటువంటి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల వద్దకు డోర్ డెలివరీ చేస్తూ ఉంటే వాళ్ళని ఆ విధంగా అవమానకరంగా మాట్లాడటం అనేటువంటిది కూడా సబబు కాదు. ఇది ప్రతిపక్షాలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మొట్టమొదటి గతంలో కూడా మాట్లాడుతూ ఆడవాళ్ళు ఉంటే డోర్లు తలుపులు తడతా ఉన్నారు అని మాట్లాడటం, ఇవన్నీ కూడా వాళ్ళు కూడా వాలంటీర్లు అంటే ఎక్కడి నుంచో రాలేదు కదండి, మన పిల్లలే, మన మధ్యలో ఉండేవాళ్ళే, మన ఇంటి పక్క పిల్లలే, మన మధ్యలో ఉండేటువంటి పిల్లలు మరి చదువుకుని నిరుద్యోగం ఉన్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అంత మహిళలు, మరి ముఖ్యంగా మహిళలు ఎక్కువ ఉన్నారండి. 70% మంది మహిళలు ఉండడం అనేటువంటిది కూడా గమనించారు. వాళ్ళు ఎంత అవమానకరంగా, అసలు వాళ్ళు ఒక ఇంగీత జ్ఞానం లేకుండా, అసలు వాళ్ళు ఒక ఆంధ్రప్రదేశ్ వాళ్ళే, మన ఇంటి పక్క వాళ్ళే, మన తెలుగు పిల్లలే, లేదా మన ఓటర్లే అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోతున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉండదు. కానీ నేను ఒక్కటి చెప్తున్నానంటే, అదే ప్రతిపక్షాలకి, మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థని తీసేస్తాము, లేదా ఈ సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేస్తాము అని చెప్పమనండి. అలా చెప్పరు, మళ్ళీ సన్నాయి నొక్కులు నొక్కుతా ఉంటారు. వీళ్ళ మీద అనవసరమైనటువంటి ఆరోపణలు పత్రికల్లో ప్రకటనలు చేస్తూ ఉంటారు. అది అలా ఉంటే మద్యానికి సంబంధించి మరొక అంశాన్ని నేను కూడా ప్రస్తావించదలుచుకున్నాను. మద్యానికి సంబంధించి చూస్తే మద్యము అనేటువంటిది దశల వారీగా మరి రద్దు చేస్తాము అనేటువంటి మాట, బెల్ట్ షాపులను 42,000 పైబడినటువంటి బెల్ట్ షాపుల్ని రద్దు చేస్తామని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని, మరి బెల్ట్ షాపుల్ని అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్ట్ షాపుల్ని రద్దు చేయడమే కాకుండా మరి అక్కడ ఉన్నటువంటి పర్మిట్ రూమ్స్ కూడా రద్దు చేసి అది ప్రభుత్వమే మద్య షాపులు పెడతారంటారు. చంద్రబాబు గారు మద్యం తక్కువ ధరకి చేసి అన్ని ఏర్పాట్లు చేస్తారు. మళ్ళీ పర్మిట్ ఇవన్నీ ఇప్పుడు గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నదాన్ని ఎత్తేసి. అదే సార్, అంటే నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. గతంలో మద్యం ఏరులై పారుతా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రం మొత్తం. దాన్ని దశల వారీగా స్టార్ హోటల్స్ కే పరిమితం చేయాలన్నటువంటి ఒక నిర్ణయం తీసుకొని దానికి అనుగుణంగానే బెల్ట్ షాపులన్నింటినీ రద్దు చేయటం, పర్మిట్ రూములు రద్దు చేయటం, మరి అవి తగ్గించుకుంటూ ధరలు పెంచడం అనేటువంటి కార్యక్రమం ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తా ఉంటే వీళ్ళకి అది నచ్చటల్లా. వారు డోర్ డెలివరీ ఎంత దౌర్భాగ్యం అండి. డోర్ డెలివరీ చేయటం అంటూ ఏదైనా మేము కూడా రద్దు చేస్తామని చెప్పడం వదిలిపెట్టి మేము ఇంటికి సప్లై చేస్తాం, ధరలు తగ్గిస్తాం, మరి నాణ్యమైనటువంటి మద్యాన్ని ఇస్తాం. ఏం మాటలు మాట్లాడతారండి వాళ్ళు, ఏం మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు కదండి వాళ్ళు. మరొక పక్క చూస్తే వాళ్ళ వాలంటీర్ల వ్యవస్థ గురించి విమర్శ చేస్తున్నారు. గతంలో జన్మభూమి కమిటీల ద్వారా అడ్డగోలుగా దోచుకున్నటువంటి మాట వాస్తవం కాదా?
జన్మభూమి కమిటీలు ఏ విధంగా దోచుకున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చవి చూశారు కాబట్టి వాళ్ళని 23 సీట్లకే పరిమితం చేసినటువంటి పరిస్థితి వాళ్ళు మర్చిపోయారు అనేటువంటి మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను నేను. అదేవిధంగా ఎడ్యుకేషన్ కి సంబంధించి మేమేమో మరి వాళ్ళు ఈ డోర్ డెలివరీ చేస్తాం మద్యం లేదా మద్యం మరి పెంచుతాము ఇంకా దాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయాలా, మరి ఒక కుటుంబం బాగుపడాలన్నా లేదా ఒక వ్యవస్థ బాగుపడాలన్నా ఈ దేశం బాగుపడాలని ఈ రాష్ట్రం బాగుపడాలి, విద్య అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. విద్య ద్వారానే ఏదైనా సాధించుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టి అంతర్జాతీయ స్థాయికి మన పిల్లలు వెళ్ళి మరి అక్కడ మాట్లాడుతున్నారంటే మరి ఏ విధంగా మనం ఆంధ్రప్రదేశ్ లో విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాల్లో ముందున్నామో, ఈ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ కేరళను కూడా దాటి మనం ముందుకు వచ్చామంటే మరి ఇలాంటి అంశాలన్నింటిని కూడా మరి వాళ్ళు మాట్లాడకుండా అనవసరమైనటువంటి మాటలు మాట్లాడటం అది ఎంతవరకు సబబని నేను తెలియజేస్తూ బీజేపీ పార్టీ గురించి ఒక్క మాట మాట్లాడదలుచుకున్నాను. అంటే గతంలో ఇప్పటి వరకు ఏంటంటే మరి రాజకీయ ప్రయోజనాల కొరకు ఎంత నీచానికైనా దిగజారేటువంటి మరి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని చెప్పుకొచ్చాం. కానీ ఈ రోజు ఆ కోవకు మరి బీజేపీ కూడా చేరటం ఆశ్చర్యంగా ఉంది. బీజేపీని లేదా స్వయంగా మోడీ గారిని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ వ్యవస్థ తెలియనటువంటి వాడు, భార్యనే చూసుకునేటువంటి వాడు మరి దేశాన్ని పాలిస్తాడు అనేటువంటి మాట గతంలో మాట్లాడి ఇప్పుడు మళ్ళీ మొన్న జరిగినటువంటి సభలో ఈ ప్రపంచంలోని ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు మోడీ గారని, ఈయనంత వీరుడు సూర్యుడు లేరని ఈ దేశంలో కాదు మరి కంప్లీట్ వరల్డ్ మొత్తం మీద. ఓకే, మాల్కొండయ్య గారు బాధపడుతున్నారులేండి, ఆయన పదే మీకు గుర్తు చేయమాకండి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలని నేను కోరుతాను. రైట్.